క్షమించండి సార్. ఇవాళ పత్రికల్లో వచ్చిన దానికి నాకు ఏ సంబంధం లేదు. ఈ ప్రేమ నాకు ఇష్టం లేదని మీ అమ్మాయితో ఎంతగానో చెప్పాను. ఆమె వినిపించుకోకుండా ఇలా చేసింది. ఈ నిరుపేదకి, అనాథకి ఆ దేవుడు ఒక తల్లిని, చెల్లిని ఇచ్చాడు. ఆ చెల్లెలికి ఇంకా పెళ్లి నిశ్చయం కాలేదు. ఇలాంటి సమయంలో ఇటువంటి వార్త వల్ల నాకంటే నా చెల్లెలే ఎక్కువ నష్టపోతుంది. అందుకే మీ అమ్మాయితో చెప్పి వెంటనే మరో ప్రకటన ఇమ్మని చెప్పండి. నన్ను అపార్థం చేసుకోకండి. డాడీ, ఎందుకు అరుణ్ని ఆఫీసుకి పిలిచి విచారిస్తున్నారు? మీరు ఈ పని చేస్తారని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. ఐ లవ్ హిమ్. నేను ఇద్దరినే పెళ్లి చేసుకోబోతున్నాను. అందుకనే పత్రికా ముఖంగా లోకానికి మీకు తెలియజేశాను. మీరు అరుణ్ని అంగీకరిస్తారో లేదో నన్ను దూరం చేసుకోండి. అరుణ్, నేను ఆ రోజు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ వెలంతంటే తెలియదని చెప్పావు. ఈ వేళ నీ వెలంతో తెలుసా? కొన్ని కోట్లు దాటింది. నువ్వు లక్షలకి లక్షల డబ్బు సంపాదించలేదు, కోట్లకి కోట్ల ఆస్తి కూడబెట్టనూ లేదు. అయినా అన్నిటికంటే వెలకట్టలేని నా కూతురి మనసుని ఆకట్టుకున్నావు. అందరు అమ్మా నాన్నలాగా నేను కూడా మూర్ఖంగా ప్రవర్తించి ఇన్నాళ్ళు నేను అల్లారు ముద్దుగా పెంచిన నా ఏకైక కూతుర్ని ఒక అనాథకిచ్చి పెళ్లి చేయను అని డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు నువ్వు నచ్చావు. ఇక మీదట ఏం చేయాలో ఆలోచించడానికే నేను పిలిచాను. మీ అమ్మగారిని పిలిచి మీ నిశ్చితార్థం జరుపుదామని అనుకున్నాను. కానీ నా పెళ్లికి ముందు నా చెల్లెలి పెళ్లి ముఖ్యమని నువ్వు చెప్పావు. అందుచేత నీ చెల్లికో మంచి కుటుంబంలో సంబంధం చూసి నేనే పెళ్లి జరిపిస్తాను. ఆ తర్వాత నా కూతురు పెళ్లి నీతో బ్రహ్మాండంగా జరిపిస్తాను. మీరు ఒక భయంకరమైన విలన్ టైప్లో తుపాకీ పట్టుకుని నన్ను షూట్ చేస్తారేమో అనుకున్న నాకు మీరు ఒక మంచి మనిషిని నిరూపించారు సార్. మీ అమ్మాయి మీద నాకు ఆశ ఉన్నప్పటికీ నా పరిస్థితిని తలుచుకుని నేను భయపడ్డాను సార్. నిజంగా చెప్తున్నాను. మీరు ఒప్పుకున్న తర్వాతే నా లవ్ స్టార్ట్ అవుతుంది. నన్ను ఆశీర్వదించండి సార్. ప్రేమ కోసం ప్రేయసి తండ్రి దగ్గర ఎవరైనా ఆశీర్వాదం తీసుకుంటారా? నేను నీ పెళ్ళిలో ఆశీర్వదిస్తాను.